Welcome to RR6 News. Please subscribe, like, share and comment. కొత్తగా చైనా నుంచి మరో వైరస్ దిగుమతి అవుతుందనేటువంటి వార్తా కథనాలు భారతీయ ప్రజల్ని కొంత భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కానీ అది 2001 నుంచి ఉన్నటువంటి వైరస్గా WHO లాంటి వాళ్ళు ఉటంకిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు కొన్ని కరోనా తర్వాత విభిన్న రూపాల్లో రావడం మనం గమనిస్తున్నాం. అయితే భారతీయ ప్రజలు వేటికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు ఇటువంటి వ్యాధుల్ని సమగ్రంగా ఎదుర్కొనేటువంటి శక్తి కలిగి ఉన్నాయి. మనం వాడేటువంటి తులసి, పసుపు, వెల్లుల్లి లాంటి అనేక వస్తువులు ఇటువంటి వాటిని సునాయాసంగా ఎదుర్కొనేటువంటి సౌకర్యాన్ని కలిగి ఉన్నాం మనం ఆహార అలవాట్ల ద్వారా. అందువలన వీటికి భయపడి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ కూడా ప్రాణాంతకం కాదు అని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మానసికంగా ధైర్యంగా ఉండడం, అలాగే వ్యాయామము, ఇతర మెరుగైనటువంటి జీవన శైలితోటి దృఢమైనటువంటి చిత్తంతో ఉండడం వల్ల ఇమ్యూనిటీ శక్తి పెరిగి ఇటువన్నీ కూడా ఎదుర్కొనేటువంటి స్వయం సిద్ధ స్వాభావిక లక్షణం భారతీయ ప్రజలకు ఉంది. అందువల్ల ఇతర దేశస్తులు భయపడినంతగా మనం భయపడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మాస్క్ వాడకాన్ని కొనసాగిస్తూ శానిటైజర్లు వాడుతూ పరిశుభ్రంగా ఉండడం మనకి సాధారణ జీవితానికి కూడా ఉపయోగపడేదే. కాబట్టి అటువంటి వాటిని కూడా పాటించడంలో అశ్రద్ధ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు.